మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగి వివాదాల పాలై జైలు పాలై బయటికి వచ్చిన అఘోరి సీనుగాడు నాతో ఉన్నాడు. రే సీను జఫా, ఏంటి సంగతులు? జైల్లో ఉండొచ్చిన నా దగ్గర ఏముంటాయి సంగతులు, మీరే చెప్పాలి. ఇంతకు ముందు బాగా ఆవేశంగా ఉండేవాడివి, ఇప్పుడేంటి నాన్న చాలా శాంతంగా మారిపోయావు? 3 నెలలు జైలు జీవితం గడిపిన తరువాత నాలో మార్పు వచ్చింది. మార్పు చెందిన వాడే మనిషి అని నేను చెప్పిన మాటని నువ్వు నిజం చేశావన్నమాట. ఆ క్రెడిట్ నాకన్నా నా జైలు అధికారులకు చెందుతుంది. బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు, అంటే జైల్లో నీకు బాగా జ్ఞానోదయం అయిందన్నమాట. బాగా 3 నెలలు జైల్లో నేనొక్కడినే ఒంటరిగా గడిపాను. ఒక్కడివే ఉండటం ఏంటి చెప్పా? తోటి ఖైదీలు కూడా ఉంటారు కానీ సెల్లో? లేదు, నన్ను ఒంటరిగా సెల్లో వేశారు. నాకైతే ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు జైలుకి వెళ్ళక ముందు చేసిన అడ్డమైన పనులకి పోలీస్ ట్రీట్మెంట్ నీకు బాగా పని చేసినట్లుంది. పోలీసులు నాకు బుద్ధొచ్చేటట్లు చెప్పారు. వంకర టింకరగా ఉన్న నా శరీరాన్ని బెండు తీసి సరి చేశారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. సరే, ఆ జైలు విషయాలు పక్కన పెడితే ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉండబోతోంది? నువ్వు పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి నీతో వస్తుందా? అది నాకేం తెలుసు. నీకు కాకపోతే నాకెలా తెలుస్తుంది నాన్న? అయినా నేనిప్పుడు ఆ పాత విషయాలన్నీ గుర్తు చేసుకోదలుచుకోలేదు. నాకు భోజనం, ప్రశాంతమైన దైవ ధ్యానం ఉంటే చాలు, ఇంకేం వద్దు. నీకేదో 100 కోట్ల ట్రస్ట్ ఉందని అంటున్నారు, అది నిజమేనా? ఒకవేళ అది ఉంటే అది మీకే రాసిస్తాను, తీసేసుకోండి. నా దగ్గర ఎలాంటి ట్రస్టు లేదు, ఎలాంటి డబ్బు లేదు. నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని పోలీసుల దగ్గర ఉన్నాయి. కావాలంటే వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. ఏంటి నాన్న నువ్వు ఇంత సౌమ్యంగా మారిపోయావు? అప్పట్లో పోలీసుల్ని ప్రజల్ని బండబూతులు తిట్టిన అఘోరి సీనుగాడివేనా నువ్వు? అప్పుడు నేను ట్రెండ్ అవ్వాలని, నాకు ఎదురు లేదని, నన్ను ఎవరు ఏమీ చేయలేరని అహంకారంతో పిచ్చిగా ప్రవర్తించాను. బొక్కలోకి వెళ్ళొచ్చాక తెలిసింది ఎక్స్ట్రాలు చేస్తే బొక్కలు ఇరుగుతాయని. ఆహా, ఇది కదా కావాల్సింది. ఇలాంటి జఫాలందరికీ ఇలా పోలీస్ ట్రీట్మెంట్ ఉంటే చక్కగా ఒక 2-3 నెలల్లో మానవత్వం మూర్తి భవించిన మహానుభావుల్లా మారిపోతారన్నమాట. అంత పెద్ద డైలాగులు ఎందుకులే కానీ బుద్ధి, భయం, జ్ఞానం, సిగ్గు అనేవి మాత్రం వస్తాయి. ఇవి కంటిన్యూగా ఉంటే బానే ఉంటది కానీ ఈ బయట గాలి పీల్చిన తర్వాత మళ్ళీ 4 రోజులకి మామూలు జఫావి అయిపోవచ్చురా నాన్న సీను. లేదు, నేను జైల్లో ఒంటరితనంతో ఎన్నో నేర్చుకున్నాను. నా ఎవరో పరాయి ఎవరో తెలుసుకున్నాను. నా యూట్యూబ్ ఛానల్ ని కూడా తీసి పారేస్తున్నాను. అదేంట్రా సీను, నీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఛానల్ తీసేస్తే వచ్చే డబ్బులు ఆగిపోతాయిగా? వద్దు మాస్టర్, ఆ ఛానల్ నా కొంప ముంచింది. ఏదో ఒక రచ్చ చేసి అందులో పెట్టి దాని ద్వారా వచ్చే డబ్బుల కోసం కకృతిగా ఎన్నో పిచ్చి పనులు చేశాను. అవన్నీ ఆపేద్దాం అనుకుంటున్నాను. సరే, నువ్వు ఎలాగైనా చేయగాని ఆ పూజ ఈ పూజ అని జనాల దగ్గర డబ్బులు దొబ్బి మోసాలు చేస్తే మాత్రం అరే జఫా, ఈసారి ఈ మాస్టరే నీ తాట తీస్తాడు. పోలీసుల దాకా అవసరం లేదు. లేదు మాస్టర్, నేను పూర్తిగా మారిపోయాను. పిచ్చి పనులు చేసి మళ్ళీ జైల్లోకి వెళ్ళాలని అనుకోవడం లేదు. ఈసారి వెళ్తే పోలీసులే నన్ను కొట్టి పైకి పంపించేస్తారు. ఇక నేను వెళ్తున్నాను. జాయితోస్. చూశారుగా మన జఫా సీన్ గడి మాటలు. బయట ఉన్నప్పుడు పిచ్చి పనులన్నీ చేసి వేర విహారం చేశాడు. ఇప్పుడు బొక్కలోకి వెళ్ళొచ్చి బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతున్నాడు. ఇది ఇవాల్టి మన షో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.